షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. అకాల వర్షాలు రైతుల్ని నట్టేట ముంచినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటి వరకు రైతులు గత కొద్ది రోజుల నుండి చూస్తే ఎప్పుడు వర్షాలు వచ్చినా కానీ రైతులకు అనేక ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇక్కడ రైతులకు సంబంధించినటువంటి ఖరాబ్ అయినటువంటి ధాన్యాన్ని మీద పర్యవేక్షణ కూడా లేని పరిస్థితులు కూడా కనిపిస్తున్నట్టుగా రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు కనుక చూస్తే రైతులు ఎక్కడికి వెళ్ళినా తమకు వ్యవసాయం అనేది దండగా అన్నటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నది. ఇంతకుముందు మనం ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా రైతులతోటి మాట్లాడుతున్నప్పుడు అనేక విస్మయమైనటువంటి విషయాలు చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ప్రస్తుతానికి నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ రైతులకు సంబంధించి పర్యవేక్షణకు వచ్చారు. ఒకసారి రైతుల నుండి వారికి ఎదురైనటువంటి అనుభవాలు, రైతుల మాటలు ఎలా ఉన్నాయి ఒకసారి వారితో మాట్లాడదాం. ఎందుకంటే ఎట్లాంటి పరిస్థితి ఉన్నాయో ఒకసారి సుదర్శన్ రెడ్డి గారితో మాట్లాడదాం. నమస్తే సార్. ఇప్పటి వరకు చూసినట్టయితే ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసినట్టయితే నర్సంపేటలోనే ఎక్కువగా భారీ వర్షాలు కురిసి రైతులు చాలా ఇబ్బందులు పడ్డట్టుగా మనకు తెలుస్తుంది. ఈ నీట మునిగినటువంటి పంటలే సాక్ష్యంగా మనం చూడొచ్చు. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్ రైతుల దగ్గర నుంచి వస్తుంటే? ఒక్కొక్కసారి చాలా తిరస్కారం, అంటే అధికారమైన ప్రతిపక్షమైన కొంత ఇబ్బందికర పరిస్థితులు అయితే కనిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. రైతుల ఆలోచన విధానం ఎట్లుంది? మీకు ఉన్నటువంటి అవగాహనతోటి అప్పటికి ఇప్పటికి ఎట్లాంటి పరిస్థితులు అనుకోవచ్చు? ముఖ్యంగా రైతులకు రెండు రకాలుగా నష్టం జరిగింది ఈ సీజన్లో. ఈ ఎండాకాలం పంట ఒకటి అకాల వర్షాలు, వడగళ్ళ ఎఫెక్ట్తో గత నెల రోజుల క్రితం ఈ ప్రాంతం చాలా ఎఫెక్ట్ అయింది. వరంగల్ జిల్లాకు తీవ్రమైన నష్టం జరిగింది. బీఆర్ఎస్ పార్టీగా ఫీల్డ్స్ అన్నీ కూడా విజిట్ చేసి రైతుల పక్షాన్ని నిలబడి గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు నష్టపరిహారం వచ్చింది. ఈసారి కూడా మీరు కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిండ్రు, తప్పకుండా ఇవ్వాలని చెప్పానంటే ఎవ్వరు కూడా దున్నపోతు మీద నిలబడ్డారు తప్ప ఒక్క ప్రజాప్రతినిధి కానీ ఒక అధికారి కానీ ఎవరు కూడా సందర్శించే పరిస్థితి రాలేదు. అట్లా 50% పంట దిగుబడి తగ్గింది. తర్వాత వచ్చిన దిగుబడి 50% దిగుబడి వచ్చినప్పటికీ ఇవాళ తీరా కళ్ళల దగ్గరికి వచ్చినటువంటి పంటను పర్యవేక్షించే నాదులు లేడు. ముఖ్యంగా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కొనుగోలు సంబంధించిన దానిలో పూర్తిగా వారి మధ్య సమన్వయ లోపం ఉన్నది. అసలు ఎంత మనకు ప్రొక్యూర్మెంటు అనేది ఎంత ఉంది, ఎంత వస్తుంది, టార్గెట్ ఎంత ఉన్నది, దానికి సంబంధించినటువంటి గన్ని ఎట్లా అవైలబుల్ పెట్టుకోవాలి, ఏ సమయానికి ఎంత గన్ని అందుబాటులో ఉండాలి, ఏ గోడౌన్స్లో ఉండాలి, కొనుగోలు కేంద్రాలు ఏ సెంటర్లో పెడితే బాగుంటుంది, ఎన్ని ఎకరాలకు ఒక సెంటర్ పెడితే బాగుంటుంది, దాన్ని ఏ విధంగా మరి సులభతరంగా కొనుగోలు తక్కువ సమయంలో చేయవచ్చు, మ్యాచర్ రావడానికి సంబంధించి 1-2 రోజులు ఒకళ్ళు రైతులు ఎదురు చూడాల్సిన పరిస్థితి వస్తే కూడా వారికి సంబంధించినటువంటి మంచి లెవెల్ ఉన్నటువంటి ల్యాండ్ను గుర్తించడంలో, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలోనే ప్రభుత్వం ప్రాథమికంగా విఫలమైంది. కాబట్టి ఇవాళ అకాల వర్షాల వల్ల ఇవాళ చెరువులను తలపించేటువంటి విధంగా వరంగల్ జిల్లా పూర్తిగా మరి ధాన్యం పండించిన రైతులు చెరువుల్లో నుంచి ధాన్యం ఏరుకున్నట్టు మనకు కల్లారా విజువల్స్ అవపడతా ఉన్నాయి. ఇలా ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం దగ్గర కూడా నీటి నిల్వలు మనం కల్లారా చూస్తూ ఉన్నాం. పంట మొత్తం కూడా అందులో పూర్తిగా నీళ్ళలో తడిసి ముద్దయింది. ఇవాళ మొలకెత్తేటువంటి పరిస్థితులు మనం కల్లారా చూసినాం. ఈ అన్నిటి కారణం ఏంటంటే కొనుగోలు కేంద్రాలను గుర్తించడంలోనే ప్రాథమికంగా వైఫల్యం ఉన్నది. ఆ తర్వాత వారు గతంలో ఉన్నటువంటి ప్యాక్స్ ఆధ్వర్యంలో నిర్వహించే కొనుగోలు కేంద్రాలు కానీ, ఎఫ్పిఓ ఆధ్వర్యంలో నిర్వహించే కొనుగోలు కేంద్రాలు కానీ, ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహించే కొనుగోలు కేంద్రాలు నిర్వీర్యం చేసి అధికార పార్టీ నాయకులు కొనుగోలు కేంద్రాలు రాసుకున్నారు. సో దానివల్లనే ఈ సమస్య ఉత్పన్నమైంది. దీనికి పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలి, స్థానికంగా అధికార పార్టీ ఎమ్మెల్యే బాధ్యత వహించాలి. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక మాటలకే పరిమితమైన, ఒక్కనాడు కూడా ఆయన క్షేత్రస్థాయి మీద అవగాహన లేదు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ను సమగ్రంగా సమీక్షించింది లేదు. టెండర్ల మీద కమిషన్లకు కకృతి పడేటువంటి పరిస్థితి ఉన్నది ఈ రాష్ట్రంలో తప్ప క్షేత్రస్థాయిలో ధాన్యం కొనుగోళ్ల మీద మరి ఆ దృష్టి పెట్టే పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి లేదు. ఓకే సార్, ఇప్పటి వరకు ఎట్లాగో జరిగిన నష్టం జరుగుతుంది. రైతులు కూడా ఏంటంటే గత ప్రభుత్వాలు కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కానీ ప్రతి వడ్ల గింజ కూడా కొంటామన్నటువంటి సూచనలు చేస్తున్నారు, రైతులకు భరోసా ఇస్తున్నారు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏంటంటే చాలా వరకు అప్పటికి ఇప్పటికి కూడా ఈ అకాల వర్షాలు అనేది తీవ్రమైన నష్టం అనేది మనం చూస్తున్నటువంటి పంట పొలాల్లోనే మనకు కనిపిస్తుంది. మరి దీనికి ఎట్లాంటి సొల్యూషన్ మీరు సూచించదలుచుకుంటున్నారు సార్? ఒకటి, ఎలాంటి కటింగ్ లేకుండా కొనుగోలు చేస్తామని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 420 బోగస్ హామీలలో అదొక భాగం. కటింగ్ లేనటువంటి ధాన్యం కొనుగోలు ఉంటాయి రాష్ట్రంలో అని చెప్పారు. ఇవాళ ఉన్నాయా? ఇవాళ బస్తాకు 5 కిలోల కటింగ్ జరుగుతూ ఉన్నది. చివరికి బోనస్ అన్నిటికీ ఇస్తా ఉన్నారు. అన్ని పంటలకు దొడ్డు ధాన్యానికి ఎగనామం పెట్టిండ్రు, సన్నధాన్యానికి ఇస్తామని చెప్పారు. సన్నాలు కూడా 0 చేసిండ్రు. ఇప్పుడు 936 కోట్లు ఈ ఎండాకాలం పంట బోనస్ ఇవాళ రైతులు కాంటాలేనటువంటి రైతులకు ఇప్పుడు బాకీ ఉన్నారు. ప్రభుత్వం 1 రూపాయి కూడా చెల్లించలేదు. ఇవాళ వరంగల్లో కానీ, ఈ పక్క జిల్లాలో కానీ, నర్సంపేట ప్రాంతంలో కానీ ఎక్కడ కూడా రూపాయి బోనస్ చెల్లించిన దాఖలాలు లేవు ఎండాకాలం కొనుగోలుకు సంబంధించి. తర్వాత తీరా టైం మిల్లర్ల దగ్గరికి పోతే సన్నధాన్యాన్ని మేము దిగుమతి చేసుకోమంటారు. మాకు అవుట్పుట్ రాదు,
సో కాబట్టి నూక శాతం ఎక్కువ వస్తుంది. ఎండాకాలం పంట 33% పైబడినటువంటి ఎండలో కనుక పంట చేతికి వస్తే హార్వెస్టింగ్ జరిగితే అది నూక శాతం ఎక్కువ వస్తుందని చెప్పి సైంటిఫిక్ రిపోర్ట్స్ గతంలో సివిల్ సప్లై డిపార్ట్మెంట్లో ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా స్టడీ చేయాల్సిన అవసరం ప్రభుత్వాందే ఉంటుంది. సో దీనికి రైతుల బాధ్యత కాదు, ఏమాత్రం ప్రభుత్వాందే బాధ్యత. ఒకవేళ నూక శాతం ఎక్కువ వచ్చినప్పుడు ఇలా 500 బోనస్ బదులు 1000 రూపాయల బోనస్ ఇవ్వాలి. వాళ్ళు చెప్పినే కదా, కాంగ్రెస్ పార్టీ చెప్పిందే కదా. కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేసేది ఏంటంటే, ఒకటి ఇవాళ కళ్ళాల్లో దడిచినటువంటి ప్రతి ధాన్యం గింజను ఎంఎస్పి మద్దతు ధర కొనుగోలు చేయాల్సిందే. దొడ్డు ధాన్యం కానీ సన్నధాన్యం కానీ. సన్నధాన్యానికి వారు చెప్పినట్టు 500 బోనస్ చెల్లించాల్సిందే. దొడ్డు ధాన్యాన్ని కూడా బోనస్ అని చెప్పిళ్ళు, గద్దెనెక్కిన తర్వాత దాన్ని సన్నాలకు పరిమితం చేసిండు. ఇవన్నీ కూడా ప్రజలకు రైతులకు అర్థమైనాయి. సో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇప్పటికీ రైతుకు సంబంధించిన రైతేసే ప్రతి అడుగు కింద పాదం కింద ఏదో రకమైనటువంటి కాంగ్రెస్ ముళ్ళు గుచ్చుకుంటుంది రైతుకు. ఇలా పెట్టుబడి దిక్కు లేదు. ఈ యాసంగి సంబంధించినటువంటి పెట్టుబడి ఇప్పటివరకు పెట్టుబడి సాయం అందలేదు. అప్పు చేసి మిత్తిలు కట్టి రైతులు పెట్టుబడి పెట్టి వాళ్ళ ధాన్యం దిగుబడి కష్టపడి తీసుకొచ్చిన తర్వాత కొనుగోలు కాడికి వచ్చేసరికి మళ్ళీ కోతలు, లేదనుకుంటే వర్షాలకు పూర్తిగా పంటంతా నాశనం అయిపోతే ఇప్పుడు చూసే దిక్కు లేదు. ఇప్పుడు గత 3-4 రోజులుగా తీవ్రమైన వర్షాలు కురుతున్నాయి వరంగల్ జిల్లాలో. ఒక మంత్రి దిక్కున్నారా అండి? ఒక అధికార పార్టీ శాసనసభ్యుడు అనేవాడు ఎవడైనా దిక్కున్నాడా? జిల్లా కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగం, సివిల్ సప్లైస్ కొనుగోలు పర్యవేక్షించే ఉన్నతాధికారులు ఎక్కడ దిక్కున్నారండి? రెవెన్యూ అధికారులు ఎక్కడ దిక్కున్నారు? ఆనాడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంఆర్ఓ, స్థానిక ఎస్ఐ, వ్యవసాయ శాఖ అధికారి, స్థానికంగా ప్యాక్స్ ఉన్నతాధికారులు, సహకార సంఘ అధికారులు, ఉన్నతాధికారులు అందరూ కూడా స్థానిక అధికార ప్రజాప్రతినిధులు అందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకొని టార్గెట్ పెట్టి ఒక షెడ్యూల్ తయారు చేసుకొని షెడ్యూల్ ప్రకారంగా కొనుగోలన్నీ వెళ్ళేటువంటి పరిస్థితి ఆనాడు ఉండేది. ఈనాడు అలాంటి మాటరింగ్ లేదు. సార్, ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఒక పర్యవేక్షణ లేదని చెప్పి అంటున్నారు, కానీ రైతులు మాత్రం ఒక ఆరోపణ ఏం చేస్తున్నారంటే, వీళ్ళు కొనాల్సిన టైంకు కొంటే మాకు ఇబ్బందులు ఉండేది కదా, ఈ అకాల వర్షాలకి అంటున్నారు. అసలు ఇప్పుడు వీళ్ళకి నిజంగా ఇప్పుడున్నటువంటి ఇవాళ ఒక మాట చెప్తే సిగ్గుపడాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఇజ్జత్ ఉండాలి, ఈ ప్రభుత్వానికి సిగ్గు ఉండాలి. ఎందుకంటే గత 5 రోజుల క్రితమే ఆగ్రోస్ సంస్థ ద్వారా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కొనుగోలు చేసేటువంటి ప్యాడీ కొనుగోలుకు సంబంధించినటువంటి మిషనరీ ఏంటంటే తాడిపత్రిలు, అదేవిధంగా వేయింగ్ మిషన్లు, అదేవిధంగా మ్యాచర్ చెక్ చేసేటువంటి మిషన్లు టెండర్లు పెట్టారండి 5 రోజుల కింద. ఈ సీజన్ కావాలని టెండర్లు పిలిచారు. ఆ టెండర్లో కూడా కుంభకోణమే చేసిండ్రు. అది కూడా విజువల్స్ బయటకు వచ్చినాయి. అంటే 5 రోజుల కింద టెండర్లు పిలిచి ఎవరి ముక్కులో పెడతారు? ఏ రైతుకు ఉపయోగపడతాయి? తాడిపత్రి అంటే ఆ తాడిపత్రి టెండర్ వచ్చినప్పుడు ఎప్పుడు సప్లై చేస్తాడు? తేమ శాతం చెక్ చేసే మిషన్ ఎప్పుడు వస్తుంది? కానపురం పాకలాయకట్ట రైతులకి వేయింగ్ మిషన్ ఎప్పుడు వస్తుంది? అంటే ఇంత బుద్ధి లేని, సిగ్గు లేని చిల్లర పాలన అనేది ప్రభుత్వం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. వారికి అవగాహన లేకపోవడం, వాళ్ళకి ఏమైనా పర్సంటేజ్లకు అలవాటు పడ్డ ప్రభుత్వం తప్ప కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని టెండర్ల రూపంలో ఏ విధంగా అమ్ముకొని కోట్లాది రూపాయలు సంపాదించాలనేటువంటి భావన తప్ప రైతులను కష్టం నుంచి తక్కువ సమయంలో ప్రొక్యూర్మెంట్ చేయాలనేటువంటి అనుభవం వారికి లేదు. గతంలో కేసీఆర్ గారి పాలన ఉన్నప్పుడు, నేను గతంలో సివిల్ సప్లై చైర్మన్ చేసినప్పుడు ఆనాడు 2 పంటలు కలిసి, ఎండాకాలం వానాకాలం పంట కలిసి 3 కోట్ల లక్షల, ఇవాళ 3 కోట్ల లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ అనేది చేయడం జరిగింది. ఆనాడు ఎట్లా జరిగింది, ఈనాడు ఎందుకు చేయలేకపోతున్నారు? ఇది పాలనకు సంబంధించినటువంటి గ్యాప్స్ ఇవన్నీ. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే, రైతుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ వీరు చెప్తున్నారు అన్నట్టు కాదు, కానీ నిజంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత అనేక ఇబ్బందులు ఇక్కడ రైతులకు కొనాల్సిన టైంలో కొనలేకపోవడం వల్ల అనేక ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. గతంలో కూడా అంటే టెండర్లను కూడా అసలు సీజన్ స్టార్ట్ అయిన తర్వాత టెండర్లు పిలవడం కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. అంటే ఒక ప్రణాళికాబద్ధత లేకపోవడము, అవగాహన లేకపోవడము, రైతులపై చిత్తశుద్ధి లేకపోవడము ప్రధాన కారణంగా ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది, కానీ జరగాల్సిన నష్టానికి సంబంధించినటువంటి ప్రతిఫలం కూడా రైతులకు ఎలా చెల్లిస్తారన్నది కూడా ఇక్కడ ఒక ప్రశ్నగా మారింది. ఇట్లాంటి సమయంలో రైతులకు ఒక మనోధైర్యం చెప్పే విధంగా ఉండాలి. వారికి సంబంధించినటువంటి ప్రతి ధాన్యపు గింజను కూడా కొనాల్సినటువంటి అవసరం ఉంది. తడిసిపోయినటువంటి ధాన్యం కూడా మొలకెత్తేటువంటి స్థితిలో ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. ఇప్పుడు రైతులకు మనోధైర్యం చెప్పి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి గింజకు కూడా వాళ్ళకు ఖచ్చితంగా భరోసా ఇచ్చి చెల్లించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. రైతుల మాటల్లో మరింత ఆవేదనపూరితమైనటువంటి వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఖానాపురం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. కానపురం మండలం అది. కానపురం ఇక 3 ఎకరాల చేను మొత్తం నీళ్లు పడిపోయినాయి, మొత్తం వానకు తడిచిపోయినాయి, ముద్దలైపోయినాయి.
మా చేను కాక 5 ఎకరాలు చేసుకుంటాను మేము. ఇగో పరిస్థితి ఇట్లున్నది, మీరు ఏ సహకారం చేస్తారో చేయండి. ఇక ఇప్పుడు 1,00,000 చిల్లర అయినాయి ఖర్చు పెట్టుబడులతో సహా. ఇంకేమో ఇక అన్నీ మీదనే పడతాయో ఏమైతాయో, వడ్డీలు అప్పులతోనే అదైతాను. ఇప్పుడు మాకున్నదే గిది, ఇక ఏం చేస్తాం? కౌళ్ళు రెక్కల కష్టం. ప్రభుత్వం మాకు సహకరించాలి ఏదైనా. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.